ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉదయం హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మేము మా పొలాల్లో ధాన్యం కోతకైతే మేము వెళ్తున్నాము. చూసారా ఫ్రెండ్స్, సిరి మా అక్క ముందైతే నడుస్తున్నారు, నేను వెనకాల వెళ్తున్నాను. అమ్మ నాన్న అయితే ముందే ఆల్రెడీ వెళ్ళిపోయారు, స్టార్ట్ చేశారు. అక్కడ కనిపిస్తున్న పొలాలు మొత్తం మావైతే కాదు, మావి చాలా తక్కువ. చూడండి, సిరి వాళ్ళైతే స్టార్ట్ చేశారు. మా సిరి అయితే చాలా ఫాస్ట్గా కోస్తుంది. అందరూ బాగా చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మొత్తానికి మన వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు. నా కోత ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి, ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. సో ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ అయితే నేను చూపిస్తాను. దాసిరి సిరి ఇలాగేనా? మీ అంత ఫాస్ట్ లేదు, మీ అంత యాక్యురేట్ లేదు. 3 రోజులు కోతకి టైం సరిపోవచ్చు. వాటిని ఎలా గ్యాదర్ చేస్తాము, ఇంటికి ఎలా చేరుస్తాము అనేది మీకు కంప్లీట్ వీడియో అయితే చూపిస్తాము. మేమైతే వీడియో రికార్డ్ చేసేటప్పుడు నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. మీరు కూడా ఈ వీడియో చివరి దాకా చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని మేమైతే కోరుతున్నాము. అక్క కొంచెం కిందకు అక్క, మాట్లాడకుండా మీ అందరు వీడియోస్ చేయడంలో మీరు ఎలా కొయ్యాలి సిరి? ఈరోజు అయిపోవచ్చు సిరి. ఇప్పుడు టైం అయితే 10:45 అవుతుంది. నాకైతే అంత ఎక్స్పీరియన్స్ లేదు, అందుకే ఇలా కోస్తున్నాను. చూడండి, మీ ప్రాంతాల్లో అయితే పెద్ద పెద్ద మిషన్లు, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఉంటుంది, మాకు అలా లేదు. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. మా అమ్మ నాన్న అయితే చూడండి ఇక్కడికి వస్తున్నారనమాట. ఈ కోత కంప్లీట్ అవ్వడానికి అయితే ఒక 2 days పడుతుంది. కోత కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వాళ్ళు ధాన్యాన్ని అయితే ఈ రకంగా కట్టలుగా కట్టి కలానికి అయితే మోస్తారు. అంటే ఒక ప్లేస్ని అయితే ఏర్పరచుకుంటారనమాట. ఆ ప్లేస్లో ఈ కట్టలన్నిటిని మోసి అక్కడైతే గ్యాదర్ చేసుకొని ఒక 4-5 రోజులు వాటిని ఎండనిచ్చి నూరుస్తాము. ఈరోజు అయితే నూర్పు అనమాట. ఒక 4 రోజుల తర్వాత నూర్చడానికి అయితే నూరుస్తున్నాము. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉదయం పూట మా వాళ్ళు ఎర్లీగా వస్తారు. నేను కొంచెం లేచాను ఈరోజు. తమ్ముడు వాళ్ళు ముందే తీసుకొచ్చారు ఆవులను. అయితే ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం చూస్తాము. ఫ్రెండ్స్ ఉదయాన్నే 7 గంటలకైతే ఆవులను పట్టుకొచ్చారట. ఇది కంప్లీట్గా ఇలాగ మట్టిన తర్వాత గింజలన్నీ కూడా కోసిన ధాన్యం మొక్కల నుంచి వేరై ఈ రకంగా స్టోర్ అవుతుంది అనమాట. చూడండి, ఇలా నేను నడవకుండా ఉంటే ఇవి కూడా నడవట్లేదు. మా వాడు రెస్ట్ తీసుకుంటున్నాడు, సో మనం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాయి. పదండి ఈరోజు మీ పని అయిపోయింది. ఆవులు ఒక పక్క నుంచి తొక్కుతున్నప్పుడు ఈ రకంగా గడ్డిని అయితే వేరు చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ గింజ అనేది వేరవుతూ కింద స్టోర్ అవుతూ ఉంటుంది. ఆ పట్టుకున్న కర్రను అయితే మా భాషతో కోటి కర్ర అంటామన్నమాట. మీ భాషతో ఏమంటారో మీరు ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. మా గిరిజన ప్రాంతాల్లో అయితే వీటిని మ్యాక్సిమం కోటి కర్ర అని పిలుస్తారు. చూసారా, టైం అయితే ఇప్పుడు 11:30 అలా అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా నాన్న వాళ్ళు భోజనం చేస్తున్నారనమాట. భోజనం చేసిన తర్వాత నూర్చిన ధాన్యంలో ఉన్న ఆ ధాన్యం ఒక్కొక్క పొట్టునైతే వేరు చేస్తారు. ఈ రకంగా వేరు చేసిన తర్వాత దాన్ని ఒక చోటన గ్యాదర్ చేసి దాన్ని అయితే గాలికి ఎగరేస్తారు. ఇదిగో ఈ రకంగా అయితే గాలిలో ఎగరేస్తారు. గాలికి ఎగరేసిన తర్వాత పొట్టు అయితే సపరేట్గా వేరవుతుంది. గాలి వచ్చే సమయాన్ని చూసి ఈ రకంగా అయితే ధాన్యం తొక్కుని ఎగరేస్తారు. చూడండి ఏ రకంగా ఎగరేస్తున్నారు అన్నది. గాలి రానప్పుడు వాటిని ఎగరేయరు.
మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ ధాన్యాన్ని అంతటిని ఒక చోట ఎండే విధంగా కాసేపు ఈ రకంగా మొత్తం అంతటినీ కూడా ఎండలో కాసేపు ఎండేదాకా విడిచిపెట్టి ఆ తర్వాత కంప్లీట్గా ఇంటికైతే మోయడం జరుగుతుంది. చూసారా, మేమైతే ఈ రకంగా ఎండబెట్టి కాసేపు వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేసిన తర్వాత ఆ ధాన్యాన్ని అయితే ఒక చోట గేదర్ చేసి దాన్ని అయితే ఇంటికి మోసేస్తామన్నమాట. ధాన్యం గడ్డి ఏదైతే ఉంటుందో దాన్ని వేసవికాలంలో పశువుల కొరకు నిల్వ ఉంచుతాము. ఎండిన తర్వాత దాన్ని ఒక చోట ఈ రకంగా కూడబెట్టుకొని ఇంటికైతే మోసిస్తాం అనమాట. ఇదే ఆఖరి ప్రొసీజర్. ఎంతో ఓపికతో ఎంతో సహనంతో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో కంప్లీట్గా షూట్ చేయడానికి 1 వీక్ దాకా టైం పట్టింది. ఈ రకంగా మా వాళ్ళైతే వాళ్ళకున్న నమ్మకం, వాళ్ళకున్న విశ్వాసం ప్రకారం మొదట కొంచెం ధాన్యాన్ని పెట్టి తర్వాత సంచులలో మొత్తం అంతా నింపుతారు. ఇంటికైతే ఇప్పుడు మోసేస్తున్నాం. తమ్ముడు వాళ్ళైతే ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. సో నేను లాస్ట్లో వెళ్తాను అనమాట. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. సూపర్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఖచ్చితంగా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని అయితే చెప్పండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.